కేబినెట్లో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానన్నారు కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్. పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ మనతో ఉన్నారు. లక్ష్మణ్ గారు, మంత్రి గారు, ఇవాళ నుంచి మా ఎన్టీవీ యాజమాన్యానికి, ఆ సిబ్బందికి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా నాకు అన్ని విధాల మీడియా పరంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి మంచిని చెడుని చూపెట్టినట్టు మా మీడియా ద్వారా నేను ఒకటే మనవి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట రాష్ట్ర కేబినెట్గా ఒక మాదిగా కుల బాంధవుల పక్షాన నాకు ఇచ్చిన అవకాశాన్ని 100% పేద ప్రజానికానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అమలు విషయంలో కానీ అన్ని విధాల కష్టపడతా సామాన్య కార్యకర్తకు ఈరోజు నిజం న్యాయం జరిగిందనే విషయంలో పట నేను ఉదాహరణ అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నా. నాకు సహకరించినటువంటి ఏదైతే నాకు ఈ యొక్క మంత్రి పదవి విషయంలో పట నాకు ఆశీర్వదించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా సోనియమ్మ తల్లి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, మా ఇన్ఛార్జ్ ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు ఎన్టీఆర్, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గం అంతా కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శాసనసభ్యుడిగా వచ్చిండు. ప్రజలు విప్పుగా ఉన్నాడు, వారికి అవకాశం. మీరు అధిష్టానం మీద కొట్లాడి సాధించిన ఫీల్ కనపట్లేదా? మాదిగా సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా అధిష్టానం దగ్గర పోవడం, ఖర్గేని కలవడం, ఇన్ఛార్జిని కలవడం, మాకు న్యాయమైన సమస్య అని చెప్పినాం. మేము 32 లక్షల మీద 2011 సెన్సెస్ ప్రకారం మేము ఉన్నాం. ఈ 2025 అంటే సుమారు 50 లక్షల పైచలకు మా జనాభా, పెద్ద లార్జెస్ట్ క్యాస్ట్ మాది. మాకు న్యాయం చేయాలని చెప్పి మనం చేసినాం తప్ప